హాయ్ ఎవ్రీవన్. ముందుగా నా రీల్స్ చూసి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఈరోజు మీరందరూ అడిగినట్టు కిచెన్ టూర్ చేయాలనుకుంటున్నాను. నా కిచెన్ వచ్చి వైట్ అండ్ రోజ్ గోల్డ్ థీమ్ అండి. యాక్చువల్‌గా ఇది నేను వైట్ కిచెన్ ఎందుకు తీసుకోవాల్సొచ్చింది అంటే, నేను మా ఇల్లంతా కాన్సెప్ట్ వచ్చి స్కాండినేవియన్ స్టైల్ తీసుకున్నాను. సో, ఆ స్కాండినేవియన్ స్టైల్‌లో మనం వైట్ యూజ్ చేస్తాం. సో, నేను అలాగా వైట్ తీసుకోవాల్సొచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైమ్ నాకు పర్సనల్‌గా వైట్ చాలా ఇష్టం. మీరందరూ రీల్స్‌లో అడిగే క్వెషన్ ఏంటి అంటే, వైట్ కిచెన్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు అని. దానికి సీక్రెట్ ఏమీ లేదండి. నేను యూజ్ చేసిన మెటీరియల్స్ నేను పూర్తిగా వైట్ తీసుకున్నాను కాబట్టి ఈజీగా క్లీన్ చేసే మెటీరియల్స్ కోసం సెర్చ్ చేసుకున్నాను. కిచెన్ టూర్ చేద్దామండి. రండి చూపిస్తాను. నా కిచెన్ ఏంటో మీకు చూపిస్తారండి. యాక్చువల్‌గా ఇది నాది 12/12 కిచెన్. దాన్ని మేమేం చేసామంటే ఇదొచ్చి నాకు డైనింగ్ స్పేస్ ఇచ్చారండి. బట్ మేమేం చేసామంటే దీన్ని హాఫ్‌లో నేను బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ చేసుకున్నాను. బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్ చేసుకుని దాని పక్కన నేను ప్రిపరేషన్ ప్లేస్ కోసం ఈ ప్లాట్‌ఫార్మ్ చేసుకున్నాను. సో, నాకు ఇలా డివైడ్ చేసుకోవడం వల్ల నాకు క్యాబినెట్స్ ఎక్కువొచ్చింది. అలాగే స్పేస్ కూడా ఎక్కువొచ్చింది. యాక్చువల్‌గా బిల్డర్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఒక వాల్ ఉండేది. ఆ వాల్ నేను రిమూవ్ చేసేసి ఈ పక్క ప్లేస్ వచ్చి మేము డైనింగ్ ఏరియా చేసుకున్నాము. కొంచెం స్పేషియస్‌గా ఉండడం కోసం. ఒకసారి ఇలా చూస్తే నాది ఎల్ ప్లాట్‌ఫార్మ్ వచ్చిందండి. ఎల్ ప్లాట్‌ఫార్మ్‌లో నా ప్లాట్‌ఫార్మ్‌కి తీసుకున్నది, బ్యాక్ స్ప్లాష్‌కి తీసుకున్నది నానో వైటే తీసుకున్నాను. యాక్చువల్‌గా మనం చాలా ప్లేసెస్‌లో చూసేది ప్లాట్‌ఫార్మ్‌కి ఒక కలర్ చూస్తాం. ప్లెయిన్ తీసుకుని గ్రానైట్ అలా తీసుకుని బ్యాక్ టైల్స్ వేస్తారు కదా! నేను అలా కాకుండా మొత్తం వైటే రావాలన్న థీమ్ తోటి నా ప్లాట్‌ఫార్మ్ అండ్ బ్యాక్ స్ప్లాష్ కూడా వైటే తీసుకున్నాను. అండ్ నా క్యాబినెట్స్‌కొచ్చేసరికి నేను అక్రిలిక్ తీసుకున్నాను. హ్యాండిల్స్ వచ్చి రోజ్ గోల్డ్ తీసుకున్నాను. సో, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఎక్కడ నా బ్యాక్ స్ప్లాషెస్‌కి ఎక్కడ నేను స్విచ్ బోర్డ్స్ ఇవ్వలేదు. అవన్నీ కూడా స్విచ్ బోర్డ్స్ అన్నీ కూడా ఇవ్వాల్సిన స్విచ్ బోర్డ్స్ అంతా కూడా నేను దీంట్లో ఇచ్చుకున్నాను. కొన్ని మస్ట్ అండ్ షుడ్‌గా ఇవ్వాల్సిన స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా! ఇప్పుడు మనకి స్టవ్‌కి, చిమ్నీకి అవి కూడా దీంట్లోనే పెట్టుకున్నాను నేను. ఫస్ట్ నేను నా లోయర్ క్యాబినెట్స్ చూపిస్తా అండి. లోయర్ క్యాబినెట్స్‌లో ఫస్ట్ ర్యాక్ వచ్చి ఓన్లీ కప్స్, గ్లాసెస్ వాటి కోసం టాండమ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి బాక్సెస్ అండ్ ప్లేట్స్‌కి చిన్న చిన్న ప్లేట్స్, బాక్సు ఇది మీరు నా షార్ట్‌లో ఉంటది. ఒకసారి ట్రై చేయండి. కుక్కర్స్ ఓన్లీ ఇడ్లీ పాత్రి వీటికి అరేంజ్ చేసుకున్నాను. ఇదొచ్చి స్పూన్స్ అండ్ స్పాచులాస్, పోపుల్ బాక్సులు, ఆయిల్స్, రోజు యూజ్ చేసుకునే ఆయిల్స్, మసాలా బాక్సులు, టీ, కాఫీ, టీ, షుగర్ ఇలాంటివి అరేంజ్ చేసుకున్నాను. ఈ ప్లేస్‌లో వచ్చి అన్ని బౌల్స్ అండి. పాలు కాచుకునేవి ఇలాంటి బౌల్స్ అన్నీ ఇందులో. ఇదొచ్చి బాటిల్ పుల్ అవుట్ అండి. ఇదొచ్చి కార్నర్ యూనిట్. ఇది నా డస్ట్‌బిన్ ర్యాక్ అండి. వెట్ అండ్ డ్రై డస్ట్‌బిన్స్. దీనిపైన ఒక డ్రావర్ అరేంజ్ చేశాను. దీంట్లో డస్ట్‌బిన్ కవర్స్ అవి పెట్టుకోవడానికి ఈజీగా యాక్సెస్ ఉంటుందని చెప్పి ఇలా అరేంజ్ చేసుకున్నాను. ట్యాప్ వచ్చి హ్యాఫ్లే వాళ్ళది బ్లాంకో ట్యాప్ అండి. బ్లాంకో కంపెనీది. ఇది పుల్ అవుట్ ట్యాపు. ఈజీగా మనం సింక్ క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి ఇది చూస్ చేసుకున్నాను. అండర్ సింక్ వాటర్ ప్యూరిఫైయర్ అరేంజ్ చేసామండి ఇక్కడ. సో, ఈ వైర్స్ అదంతా కూడా మనకి క్లోజ్ అయిపోతాయని చెప్పేసి ఈ ప్యూరిఫైడ్ వాటర్ దీని నుంచి ఈ ట్యాప్ నుంచి వస్తుంది వాషరు. ఇదొచ్చి రోలింగ్ షట్టరు. దీంట్లోనే మొత్తం వెట్ గ్రైండరు, మిక్సీ, బాటిల్స్ ఆర్గనైజరు ఇదంతా ఇందులోనే అరేంజ్ చేసుకున్నాను. ఇది మీ బాటిల్ ఆర్గనైజర్ ఇది నా షార్ట్‌లో ఉంటుంది. లింక్ కింద పెడతాను. ఒకసారి చూడండి. ఇదొచ్చి నేను నాప్కిన్స్ అండ్ నా యాప్రాన్స్ అవి సెట్ చేసుకున్నాను దీంట్లో. దీంట్లో ట్రేస్ అండ్ చాపింగ్ ప్యాడ్స్ అరేంజ్ చేసుకున్నాను.
దీంట్లో వచ్చి డిష్ అవుట్ చేసుకొని డిషెస్ అన్నీ అరేంజ్ చేసుకున్నాను. దీంట్లో వచ్చి లిడ్స్ అరేంజ్ చేశాను. ఈ లిడ్స్ ఇదంతా ఒక షార్ట్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చి నా ప్యాన్ ర్యాక్. ఇది కూడా నేను ఒక షార్ట్లో పెట్టానండి. మీకు వీలైతే నచ్చితే షార్ట్ ఒకసారి లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. ఇది వచ్చి నా కాఫీ ర్యాక్ అనమాట. యాక్చువల్గా కాఫీ అంతా ఈజీగా ప్రిపేర్ చేసుకునేవన్నీ పెట్టాను. ఇది కూడా నా షార్ట్లో ఉంటుంది. మీకు లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, చూడండి. ఇది వచ్చి విక్కర్ బాస్కెట్స్, ఆనియన్స్, పొటాటోసు, వెల్లుల్లిపాయలు ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఈ విక్కర్ బాస్కెట్లో నేను వెజిటబుల్స్ అన్నీ కడుక్కునే గిన్నెలన్నీ ఇందులో పెట్టుకున్నాను. అలాగే స్టోర్ చేసుకునే బాక్సెస్ కూడా ఇందులో పెట్టుకున్నాను. గాలి తగులుతుంది ఈజీగా అని చెప్పేసి పెట్టుకున్నాను. నాకు బాగా యూజ్ అనిపించింది స్కర్టింగ్ డ్రాయర్స్ అండి. దీంట్లో మనం క్లీన్ చేసుకునే క్లాత్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ దీని కింద డస్ట్ ఎలా క్లీన్ చేయాలి అని అన్నారు. డస్ట్ మనం వీక్లీ కానీ మంత్లీ కానీ వ్యాక్యూమ్ క్లీనర్తో పెడితే క్లీన్ అయిపోయింది. ఇది శాంసంగ్ ఫ్రిడ్జ్ అండి, డబుల్ డోరు, ఒకటి డీప్ ఫ్రిడ్జ్, ఒకటి రిఫ్రిజిరేటరు. అలాగే దాని మీద చిన్న స్క్రీన్ కూడా ఇచ్చాడు, మనం మ్యూజిక్ వినొచ్చు, యూట్యూబ్ కూడా చూడొచ్చు. అప్పర్ క్యాబినెట్స్ ఏ మెటీరియల్తో చేశాను అంటే ఇది లేకర్ గ్లాస్ అండ్ ది అల్యూమినియం ప్రొఫైల్ అనమాట. ఈ అల్యూమినియం ప్రొఫైల్కి మనం డిఫరెంట్ కలర్స్ వేసుకోవచ్చు. నాది రోజ్ గోల్డ్ థీమ్ కాబట్టి నేను రోజ్ గోల్డ్ తీసుకున్నాను. మన కలర్ ఇష్టమైన కలర్ని బట్టి మనం మెటీరియల్ ఆర్డర్ చేసేటప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ కలర్ తీస్తారు. ఇది ఓన్లీ నేను బ్రేక్ఫాస్ట్కి అండ్ స్నాక్స్కి పెట్టుకున్నాను. క్యాబినెట్లో పల్సెస్ ఉంటాయి, ఫ్లోర్స్ అన్నీ పెట్టుకున్నాను, ఫ్లోర్స్ రవాస్ అవన్నీ పెట్టుకున్నాను. ఈ క్యాబినెట్లో నేను రోజు యూజ్ చేసే కందిపప్పు, మినపప్పు, శనగపప్పు అలాంటివి పెట్టుకున్నాను. ఈ క్యాబినెట్ వచ్చి మసాలా క్యాబినెట్ అంటే స్పైస్ క్యాబినెట్. ఆల్రెడీ దీని మీద నేను ఒక వీడియో చేశాను, ఒక షార్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను షార్ట్ లింక్, మీకు వీలైతే ఒకసారి వాచ్ చేయండి. పై అప్పర్ క్యాబినెట్స్లో అన్నీ నేను దీపావళికి యూజ్ చేసే లైటింగ్, నెక్స్ట్ ఇత్తడి సామాన్లు, కొన్ని పెద్ద గిన్నెలు అలాంటివన్నీ ఆ క్యాబినెట్స్లో పెట్టుకున్నాను. నేను బిల్టిన్ ఓటీజీ అండ్ మైక్రోవేవ్ తీసుకున్నప్పుడు వాటికి సంబంధించినవన్నీ ఈ బేకరీ ఐటమ్స్, బేకరీకి యూజ్ చేసే టూల్స్ అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి నేను ఒక డ్రావర్ అరేంజ్ చేసుకున్నాను. ఈ డ్రావర్ ఆర్గనైజేషన్ అంతా నా షార్ట్లో ఉంటుందండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంట్లో వచ్చి మైక్రోవేవ్లోకి యూజ్ చేసే కప్స్ ఇవన్నీ ఇందులో అరేంజ్ చేసుకున్నాను. అలాగే ప్లేట్స్ అండ్ ట్రేస్ అంతా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. శాండ్విచ్ మేకర్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను, ఈజీగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకునేటప్పుడు యూజ్ చేసుకోవడం కోసం. అలాగే మనం డిజైన్ చేసుకునేటప్పుడు లైటింగ్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. ఇప్పుడు నేను క్యాబినెట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రతి క్యాబినెట్ వెనకాల ప్రొఫైల్ లైట్స్ ఇచ్చాను. ఈ ప్రొఫైల్ లైట్స్ ఉన్నప్పుడు మనకి ఎలా ఉంది యాంబియన్స్, అలాగే ప్రొఫైల్ లైట్ లేకుండా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. లైట్ లేకుండా ఉన్నప్పుడు కిచెన్ అండి, కాబట్టి లైటింగ్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మీకు క్యాబినెట్స్ లోపల కూడా నేను ప్రొఫైల్ ఇచ్చాను, సో మనకి ఈజీగా ఏం పెట్టుకున్నాం, ఏం ప్లేస్ చేసుకున్నాం అన్నది ఈజీగా తెలుస్తుంది. ఇంకా నేను డస్ట్బిన్ అవన్నీ అక్కడ ఎందుకు అరేంజ్ చేశానో ఒకసారి మీకు ప్రాక్టికల్గా చూపిద్దామని ట్రై చేస్తున్నానండి. లంచ్ చేసిన తర్వాత, లంచ్ ఆర్ డిన్నర్, మనం ఏదైనా తిన్న తర్వాత ఉండిపోయిన వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ అంతా తీసి వెంటనే డస్ట్బిన్లో వేసేసి దీన్ని ఇలా వాష్ చేసుకుని ఒకసారి వెంటనే మనం కనుక ఇలా డిష్ వాషర్లో పెట్టేస్తే సర్వింగ్ మేడ్ వచ్చే వరకు కూడా మనం ఆగాల్సిన అవసరం లేదండి, ఈజీగా ఉంటుంది. ఎప్పుడు ఇల్లు నీట్గా క్లీన్గా ఉంటుంది. కిచెన్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద హోమ్ అండి. సో కిచెన్ ఎంత నీట్గా, ఎంత హైజెనిక్గా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. ఐ హోప్ మీకు నా కిచెన్ టూర్ నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు కనుక ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. నమస్తే.